ఈ 5 ఆకులతో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్. ఈ చెట్ల ఆకులకు 100కు పైగా రోగాలను నివారించే శక్తి ఉంది. మీ లైఫ్ మారిపోతుంది. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 ఆకులు మీ జీవితాన్ని ఒక కొత్త శక్తితో నింపేస్తాయి. అనేక రోగాలతో పోరాడే బలాన్ని ఇస్తాయి. ఇవి మీకు బాగా పరిచయం ఉన్న చెట్ల ఆకులే, కానీ వాటికి అంత శక్తి ఉందని మీరెప్పుడు ఊహించి ఉండరు. మీ చుట్టుపక్కల్లో సులభంగా దొరికే ఆకులు కాబట్టి వీటి కోసం ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఏంటా ఆకులు? వాటికి అంత సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది? వాటిని ఎలా ఉపయోగించాలి? వాటితో మనకేం లాభం కలుగుతుంది? అన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1, 3 నా ఫేవరెట్ మెడిసినల్ లీవ్స్. ఎందుకంటే 1వది మన పెరట్లోనే ఉండి మనకు సిరి సంపదల్ని తీసుకువస్తుందని పేరు పొందిన చెట్టు, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చెట్టు. 3వది సర్వరోగ నివారిణి. ఆ చెట్టు కాయ అయితే ఒక సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. దానివల్ల కలిగే లాభాలు తెలిస్తే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను అని ఫీల్ అవుతారు. కాబట్టి వాటిని అస్సలు మిస్ అవ్వకండి. జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి, వాటిని మీ లైఫ్లో భాగం చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆ 5 అద్భుతమైన ఆకులు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, తులసి ఆకులు. తులసి అనేది మనందరికీ పరిచయమైన పవిత్ర మొక్క, కానీ ఇది కేవలం పూజల కోసమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. తులసి ఆకులు ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. తులసి ఆకులు దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలను అద్భుతంగా పనిచేస్తాయి. మంచి ఉపశమనాన్ని కూడా ఇస్తాయి. ఈ తులసి ఆకులను నీటిలో మరిగించి టీ చేసుకొని తాగవచ్చు. ఈ టీని రోజుకు 2 సార్లు తాగితే మంచిది. ఇందులో అల్లం లేదా నిమ్మరసం కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రోజు మీరు తాగే టీలో కూడా ఈ తులసి ఆకులు వేసుకోవచ్చు. దీనివల్ల ఇటు టీ రుచి పెరుగుతుంది, అటు తులసి ఆకులతో కలిగే బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. నెంబర్ 2, పారిజాత ఆకులు. దీన్ని హర్ శృంగార్ లేదా నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. పారిజాత యొక్క రాత్రిపూట తన పూల సువాసనతో పరిసరాలను నింపి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వడమే కాదు, దాని ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. పారిజాత ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వీటి వినియోగం ఆయుర్వేదంలో కొన్ని శతాబ్దాలుగా జరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే ఆల్కలాయిడ్స్ బాడీ పెయిన్స్ని తగ్గించడంతో పాటు జ్వరాన్ని కూడా తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్ళ నొప్పి, జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆస్తమా వంటి సమస్యలలో ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఇవి దగ్గు, జలుబు, ఛాతీలో కఫం వంటి సమస్యల్లో కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. మరో ఇంట్రెస్టింగ్ బెనిఫిట్ ఏంటంటే ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఒత్తిడి లేదా ఆందోళన ఉన్నవారికి ఇవి శాంతిని ప్రసాదిస్తాయి. ఈ ఆకుల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వీటితో డికాషన్ చేసి తీసుకోవచ్చు. కొన్ని తాజా ఆకులను దంచి 1 కప్పు నీటిలో వేసి మరిగించండి. డికాక్షన్ అవుతుంది. దీన్ని ఉదయం, సాయంత్రం రోజుకి 2 సార్లు తాగొచ్చు. అయితే అంతకు మించి అధికంగా తాగితే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా మందులు తీసుకుంటున్నా లేదా మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నా ఈ డికాక్షన్ వాడే ముందు దగ్గరలో ఉన్న ఆయుర్వేదం డాక్టర్ను సంప్రదించడం మంచిది. నెక్స్ట్ మెడిసినల్ లీవ్స్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటే తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు.
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. నెంబర్ 3, జామ ఆకులు. జామ ఆకులను కూడా ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. మొత్తం ఓవరాల్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. జామ ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల వీటి వినియోగంలో శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ లేదా లో బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఇవి వరంలా పనిచేస్తాయి. అంతేకాకుండా మీ డైజెషన్ సరిగా లేకపోయినా, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నా వాటిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అలాగే డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఈ జామ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ జామ ఆకుల ప్రయోజనాలను మీరు పొందాలనుకుంటే వాటితో టీ చేసుకొని మీరు తీసుకోవచ్చు. కొన్ని తాజా జామ ఆకులు తీసుకొని దంచి నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ టీని తాగాలి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం దొరుకుతుంది. లేదా ఉదయం వీలు కాదు అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం కూడా దీన్ని తాగవచ్చు. జామకాయలు కూడా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు జామకాయలో ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా జామకాయ మనల్ని రక్షిస్తుంది. ఇంకా ఎన్నో లాభాలు ఈ జామకాయతో కలుగుతాయి. దీని గురించి మా ఛానల్లో ఒక సపరేట్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత అది కూడా ఒకసారి చూడండి. నెంబర్ 4, వేప ఆకులు. వేప ఆకులు రుచికి చేదుగా ఉండొచ్చు, కానీ అవి అందించే ప్రయోజనాలు మాత్రం అపారమైనవి. వేప సహజ డీటాక్స్ లా పనిచేస్తుంది. శరీరాన్ని లోపలి నుండి శుభ్రం చేస్తుంది. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. అలాగే మొటిమలు, అలర్జీ, ర్యాషెస్ వంటి సమస్యలకు కూడా పరిష్కారాన్ని అందిస్తాయి. ఈ బెనిఫిట్స్ మీకు తెలిసే ఉండొచ్చు. అయితే మీకు తెలియని మరొక అద్భుతమైన బెనిఫిట్ కూడా ఇవి అందిస్తాయి. అదేంటంటే వేప ఆకులు దంతాలను, చిగుళ్లను బలపరుస్తాయి. అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఈ వేప ఆకులు తీసుకొని మెత్తగా చిన్న ముద్దలా చేసి నీటితో మింగేయవచ్చు, లేదా వాటిని నేరుగా నమిలి తినవచ్చు. మార్కెట్లో వేప చూర్ణం కూడా దొరుకుతుంది. ఈ చూర్ణాన్ని కూడా వాడవచ్చు. 1/2 టీ స్పూన్ వేప చూర్ణాన్ని నీటితో కలిపి తీసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. నన్ను అడిగితే మాత్రం 4 నుండి 5 తాజా ఆకులు చిన్న ముద్దలా చేసి నీటితో మింగేయడమే బెస్ట్ ఆప్షన్. ఇలా చేస్తే చేదు రుచి ఎక్కువగా తెలియదు. దానివల్ల కలిగే బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. నెంబర్ 5, కరివేపాకు. మనందరం వంటింట్లో రుచి కోసం, సువాసన కోసం కూరల్లో కరివేపాకును ఉపయోగిస్తూ ఉంటాం. కానీ అందులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. తీక్ష్ణోష్ణ దీపని లఘ్వి కృమిగ్ని రక్తవర్ధిని. మన జీర్ణక్రియను చురుకుగా చేసి శరీరాన్ని శుభ్రపరిచి రక్తాన్ని బలపరిచే ఔషధ గుణాలు కల ఆకు కరివేపాకు. కరివేపాకులో శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్లను అందించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి మీ లివర్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. కరివేపాకు శరీరంలోని టాక్సిన్స్లను బయటకి పంపి జీర్ణాశయ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఊడిపోవడం, ముందుగా తెల్లబడడం వంటి సమస్యలను తగ్గించి జుట్టుకు సహజమైన కాంతిని కూడా అందిస్తుంది. జుట్టుకు రెగ్యులర్గా కరివేపాకు నూనె రాసుకుంటే జుట్టు బలంగా, నల్లగా కూడా మారుతుంది. అంతేకాదు కరివేపాకుతో మన కళ్ళకు కూడా మేలు జరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ కరివేపాకును ఆహారంలో ప్రతిరోజు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు ఆకులతో టీ చేసుకొని కూడా తాగవచ్చు. కొన్ని కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. లేదా కరివేపాకును పొడి చేసి పెరుగుతో కానీ మజ్జిగతో కానీ కలిపి తీసుకోవచ్చు.
రోజు ఆహారంలో తక్కువ మొత్తంలో వాడటం ద్వారా కరివేపాకు పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఏ హెర్బల్ ట్రీట్మెంట్ అయినా క్రమంగా చేస్తేనే ఫలితం ఉంటుంది. 2-3 రోజులు వాడి తర్వాత ఆపేస్తే ఎప్పుడూ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏది వాడినా క్రమం తప్పకుండా దీర్ఘకాలం దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. అలాగే వీటిని తీసుకుంటున్నప్పుడు కూడా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వీటిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందువల్ల మితంగా తీసుకోండి. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే లేదా మందులు తీసుకుంటుంటే ఆ ఆకులను వాడే ముందు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదం డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించండి. జామ, పారిజాత, తులసి, వేప, కరివేపాకు ఆకులు మన ఆరోగ్యానికి సహాయపడే సహజ ఔషధాలు. ఇవి మన చుట్టుపక్కల సులభంగా దొరికేవి కాబట్టి వీటిని ఎటువంటి ఖర్చు అవసరం లేదు. ఇవి మిమ్మల్ని అనేక రోగాల నుండి రక్షిస్తాయి. మీ శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా తయారు చేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి యొక్క మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.